రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాం. పూనం కౌర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పి వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఎక్స్లో తను ట్వీట్ చేసినప్పటికీ గురూజీ అనే హ్యాష్ట్యాగ్ వాడి ఆ వ్యక్తి ఎవరో తెలిపినప్పటికీ ఇప్పుడు పేరు రివీల్ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మళ్ళీ రెచ్చిపోయింది పూనం కౌర్. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడంటూ ట్వీట్ చేసింది. నా ఆరోగ్యాన్ని సంతోషాన్ని దూరం చేశాడు అంటుంది పూనం. మా అసోసియేషన్లో త్రివిక్రమ్ పైన ఎంత కంప్లైంట్ చేసినప్పటికీ కనీసం ప్రశ్నించలేదు, యాక్షన్ కూడా తీసుకోలేదు. త్రివిక్రమ్ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు త్రివిక్రమ్ని అని చెప్పి పూనం కౌర్ కంప్లైంట్ చేశారు. అయితే పూనం ట్వీట్ పైన ట్వీట్ పెట్టి పూనం ట్వీట్ పై మా అసోసియేషన్ కూడా ఎటువంటి స్పందన చూపట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేశారు. అయితే క్లారిటీ ఇచ్చిన మా కోశాధికారి శివబాలాజీ పూనం నుంచి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. సో పూనం కౌర్ ట్వీట్స్ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం కలగదు అని లేదు. సో న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది అని శివబాలాజీ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అసలు ఇది ఎంతటికి కారణం ఏంటి, ఏమైంది, అసలు ట్వీట్లో ఏం పెట్టారు అంటే ఎక్స్లో పోస్ట్ చేసిన ఏంటి ఒకసారి చూద్దాం. నో క్వశ్చన్స్ ఆర్ ఈవెన్ యాక్షన్స్ టేకెన్ ఆన్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫర్ కంప్లైంట్ గివ్ in my association for a very long time. He rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness అని చెప్పి ఈరోజు 10:23 పొద్దున తెల్లవారుజామున జనవరి 5, 2025లో ట్వీట్ అంటే ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాష్ట్యాగ్ని వాడి మెన్షన్ చేశారు. అసలు వీళ్ళిద్దరికీ జరుగుతున్న గొడవ ఏంటి, అసలు ఇష్యూ ఎందుకు మొదలైంది ఏంటి, అసలు ఈ ఇష్యూ పైన మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. శ్రీపాల్, చెప్పండి, అసలు ఈ గొడవ అంతటికి కారణం ఎక్కడి నుంచి మొదలైంది? లక్కీ గత నేనైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కంప్లైంట్ చేస్తూ పోరాడుతుంది. ఎందుకంటే శ్రీనివాస్ ఒక ఆధార హీరో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎందుకంటే హీరో త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే మళ్ళీ రెచ్చిపోయింది. పొలం పౌరులు ట్వీట్ అయితే చేసింది. అయితే నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడంటూ ఒక ట్వీట్ అయితే చేసింది. గతంలో ఒక హీరో ప్లస్ ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద అయితే ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు అయితే నా జీవితాన్ని సర్వనాశనం చేశారని చెప్పింది. కాకపోతే ఆ హీరో వాళ్ళు కూడా అందరికీ సోషల్ మీడియాలో అయితే ట్రోల్ జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం కూడా జరిగింది. ఈ రోజు అయితే నా ఆరోగ్యాన్ని సంతోషాన్ని దూరం చేశాడు. ఇకపోతే ఎందుకంటే మా స్టేషన్ లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం ప్రశ్నించలేదు, యాక్షన్ కూడా తీసుకోలేదని కూడా చెప్పారు. త్రివిక్రమ్ ను చాలా ఎంకరేజ్ చేస్తున్నది ఇండస్ట్రీ. పూనం ట్వీట్ పై కూడా మా అసోసియేషన్ స్పందన ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు. ఎందుకంటే మంచు విష్ణు గారు లైన్ లో రాకపోతే ఈ రోజు శివబాలాజీ గారు మా కోశాధికారి మా సెక్రటరీ అయితే ఖచ్చితంగా ఆయన మాట్లాడి, ఎందుకంటే మా టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డుల్లో ఎక్కడా లేదని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేయడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా న్యాయం జరగదు. ఎందుకంటే మాను కానీ న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే ఆమెకు న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం అనేది ఒక సలహా ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇటువంటి దాని మీద కూడా మళ్ళీ పూనం కౌర్ కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే అవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. ఈమె గతంలో కూడా చాలా పలుమార్లు ఎందుకంటే కంప్లైంట్ చేయడం కంటే, ఎందుకంటే ఈమె ఎప్పుడు ట్విట్టర్ లోనే ఒక రేజ్ చేసి మళ్ళీ తర్వాత సైలెంట్ గా ఉండిపోవడము, ఎందుకంటే దాన్ని న్యాయ వ్యవస్థను కానీ ఇతర మార్గాల ద్వారా కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈమె కూడా ఎవరిని అడగలేదు. ఇక్కడ ఎందుకంటే ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంటుంది, సెక్టార్ ఉంటుంది, మా అసోసియేషన్ ఉంటుంది, డైరెక్టర్ అసోసియేషన్ కూడా ఉంటుంది. డైరెక్టర్ అసోసియేషన్ కి ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ కానీ రాతపూర్వకంగా ట్విట్టర్ లో కానీ ఎక్కడ మెన్షన్ చేసి అయితే కంప్లైంట్ చేయలేదు. డైరెక్ట్ గా అతను కూడా ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారు, ఎందుకంటే మా అసోసియేషన్ లో ఈమె మెంబర్ కాబట్టి వీళ్ళిద్దరు కంప్లైంట్ చేసేసి ఒక రాజీ కూడా కుదుర్చుకోలేదు. ఎందుకంటే ఏం జరిగింది అనేది అయితే ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ తో గత కొన్ని సంవత్సరాలుగా పూనం కౌర్ అయితే ఈ విషయంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఒక ఆగ్రహి మీద కూడా ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తూనే ఉంది. లక్ష్మి, మరి నా జీవితాన్ని అంతా నాశనం చేశాడు అని చెప్పింది దానిపైన అంటే ఈ వ్యాఖ్య పైన ఏమన్నా స్పష్టత ఇచ్చిందా? అంటే ఆరోగ్యంగా కానీ హ్యాపీనెస్ని కానీ కోల్పోయాను నేను తన వల్ల అని అంటే అసలు ఎటువంటి విధంగా తను బాధ పెట్టాడని మనం మెన్షన్ చేసిందా? అంటే ఇతను గతంలో ఈమెకు అవకాశాలు కొన్ని చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు అయితే ఖచ్చితంగా చేసింది. ఇప్పుడు ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గొడవ తర్వాత ఆయన వల్ల నాకు సినిమాలు అయితే దూరం అయింది, ఇండస్ట్రీని కూడా దూరం చేశారని చెప్పేసి ఆమె అయితే ఆరోపణ చేసింది. ఆ తర్వాత ఆమె డివోటీగా మారి కొన్ని భక్తి వాటిలలో నెక్స్ట్ పార్టీలకు కూడా సంబంధించి కూడా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె ఏంటంటే నాకు ఇండస్ట్రీలో ఎటువంటి ఛాన్స్ లేకుండా ఇండస్ట్రీలో లేకుండా చేశారని చెప్పేసి ఖచ్చితంగా అప్పుడు గతంలో ఆరోపణ చేసింది. ఇప్పుడు కూడా అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఆమె సినిమాలు అలాంటి ఏమీ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా అవి నిజమని అనుకోవచ్చు. అది ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. లక్ష్మి, మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ని ట్యాగ్ చేసింది, దీని వెనకాల ఉట్టి త్రివిక్రమ్ శ్రీనివాసే కాకుండా ఇంకెవరన్నా పేరు తీసారా, లేదంటే ఇతను ఒక్కడే టార్గెట్ గా ఏమైనా చేస్తున్నారా?
అంటే గతంలో అయితే ఒక హీరో పేరు కూడా పెట్టేది తను. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో ఎందుకంటే ఓన్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మీదనే మహాశిక్షలో కంప్లైంట్ చేస్తే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఇప్పుడు కొంచెం ఫైర్ అయినట్టు తెలుస్తుంది. దీనికి మహాశిక్షం కూడా స్పందించడం జరిగింది. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ న్యూస్ గురించి ఏమైనా స్పందించడం జరిగిందా, లేదంటే ఆయన టీం కానీ ఎటువంటి స్పందన అయినా ఉందా అటు సైడ్ నుంచి? గతంలో పలుమార్లు చాలా సార్లు కంప్లైంట్ చేసినా గానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి రియాక్ట్ అయితే కూడా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఇప్పుడు ఉన్న వాటిలో ఒక పెద్ద దర్శకుడు అని చెప్పుకోవచ్చు. ఆయన ఎందుకంటే పెద్ద స్టార్స్ తో సినిమాలు చేశాడు, చాలా హిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక అగ్ర దర్శకుడు అని చెప్పుకోవచ్చు. ఆయన ఎటువంటి రియాక్షన్ అయితే లేదు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఈమె పెట్టడం వల్ల, ఎందుకంటే ఏదైనా అసోసియేషన్ కల్పించుకోవడమో ఇది న్యాయ వ్యవస్థ కల్పించుకోవడం జరిగితే తప్ప ఈమెకైతే న్యాయం జరిగేటట్టు కూడా లేదని చెప్పి కింద కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మంచి దర్శకుడు అని చెప్పి పేరుగాంచారు. మరి ఈయన పేరు బహిరంగంగా ఇలా ట్వీట్ చేయడం వల్ల ఏదన్నా వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఎవరైనా హర్ట్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా కేసులు నమోదు అవ్వడం ఛాన్స్లు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు గతంలో కూడా చాలా మార్లు ఇలా చేసింది ఆయన పేరు పెట్టి, కానీ ఎప్పుడు రియాక్ట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఇది దాదాపు చాలా సార్లు ఫోన్ చేస్తూనే ఉంటుంది. కూడా కొంచెం హ్యాష్ ట్యాగ్ చేసి మా యాడ్ చేయడం జరిగింది. మరి ఎక్స్లో పోస్ట్ చేసింది ఇప్పుడు ఏమైనా అవకాశాల కోసం ఇలాంటి అంటే పబ్లిక్ సింపతి కోసం ఏమైనా ట్రై చేస్తుందా, లేదా నిజంగానే వీళ్ళిద్దరికి ఏమైనా వ్యక్తిగత శత్రుత్వాలు ఏమైనా ఉన్నట్టు తెలుస్తున్నాయా? వ్యక్తిగత శత్రుత్వం కూడా సోషల్ మీడియా ద్వారా గతంలో పలుమార్లు కంప్లైంట్ చేయడం, పలుమార్లు ట్వీట్ చేయడం వల్ల మాకు వ్యక్తిగతంగా ఒక గాసిప్ అయితే ఇండస్ట్రీలో రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇండస్ట్రీ జరిగే ఒక హీరోయిన్, గతంలో ఒక హీరోయిన్ డైరెక్టర్ హీరో సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇందులో ఎవరు తలదించట్లేదని చెప్పవచ్చు. కాకపోతే నిజాలు వాళ్ళ ముఖ్యకే తెలిసి ఏం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆరోపణలు కూడా, ఎందుకంటే భవిష్యత్ కాలంలో కూడా తెలుస్తుందని చెప్పేసి కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇది మాన్స్ట్రేషన్ కల్పించుకుని ఏమైనా చేస్తుందా, లేదంటే న్యాయ వ్యవస్థనే ఏమైనా చేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిందే. మరి మా అసోసియేషన్ సెక్రటరీ అయిన శివబాలాజీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అంటే ట్వీట్ చేస్తే ఎటువంటి ఫలితం లేదు, సో డైరెక్ట్గా కోర్టుకు కానీ లేదంటే పోలీస్ స్టేషన్గా ఎఫ్ఐఆర్ అలా కంప్లైంట్ చేస్తేనే మేము కూడా ఏమైనా హెల్ప్ చేయగలుగుతామని అన్నారు. సో దీని గురించి స్పందించి ఏమైనా పూనం ఇప్పుడు కేసు ఏదైనా ఫైల్ చేయాలని అనుకుంటున్నారా, లేదంటే ఎటువంటి స్పందన ఏమన్నా జరిగిందా ఇప్పుడు శివబాలాజీ స్పందించిన తర్వాత? శివబాలాజీ స్పందించిన తర్వాత పూనం కౌర్కి అయితే ఫోన్ లోకి లైన్ లోకి వెళ్ళడం జరిగింది, కానీ అయితే అందుబాటులో లేదు. ఎందుకంటే ఫోన్ కూడా కలవలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు సండే కాబట్టి రేపు ఏమైనా కంప్లైంట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయా లేదా అనేది ఈమె మా అసోసియేషన్ రియాక్ట్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా మా అసోసియేషన్ లో రేపు ఏమైనా వ్రాతపూర్వకంగా ఇస్తుందా లేదా అని కూడా ఇప్పుడు తన నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఈ గొడవ ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, మరి ఇప్పటిదాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ రాకపోవడానికి అసలైన కారణం ఏంటి? దీని వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా, లేదంటే ఇతను ఒక్కడే అన్నిటికీ కారణం అని చెప్తుందా? ఖచ్చితంగా ఉన్నారు, కాకపోతే ఉన్నారని కొంతమంది అంటున్నారని. కాకపోతే మనకి ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ ఎటువంటి అధికారికంగానైతే ఒక నేమ్ అనేది అయితే లేదు. పలుమార్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని హెచ్చరించడం, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని ట్వీట్ చేయడం, ఆయన నేమ్ తోనే పలకరించడం కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈయన పేరు మారుమోగుతుందని చెప్పవచ్చు. ఈమె జీవితాన్ని సర్వనాశనం చేశాడని చెప్పేసి, ఎందుకంటే సంతోషాన్ని దుఃఖాన్ని ఇచ్చాడని చెప్పేసి సంతోషాన్ని దూరం చేసి ఆ విధంగానే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితులు ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఎటువంటి రియాక్షన్ ఇప్పటికైనా ఉంటుందా ఈసారైనా అని చెప్పేసి కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే గతంలో చాలా సార్లు ఈయన పేరు తీసిన, ఎందుకంటే ఇది 3-4 సంవత్సరాలుగా జరుగుతున్న సోషల్ మీడియా పోరాటం అనుకోవచ్చు. సోషల్ మీడియాలోనే ఇది రియాక్ట్ అవుతుంటది కాబట్టి ఇవ ఖచ్చితంగా ఏమన్నా రియాక్షన్ అనేది త్రివిక్రంగా అవుతారా లేదా అని కూడా ఇప్పుడు కూడా వేచి చూడాల్సిందే మనం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. రైట్, అయితే నా జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి పూనం కౌర్ ఎక్స్లో ట్వీట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 10:23 ఉదయాన పోస్ట్ చేసింది. జనవరి 5న 2025లో ఈ పోస్ట్ చేసింది. ఇవాళ ఆదివారం కావడం వల్ల కేసు నమోదు చేయలేదా, లేదంటే రేపు ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మళ్ళీ రెచ్చిపోయి కమెంట్స్ చేస్తుంది కాదు, ఇది నిన్న మొన్న వచ్చిన ఇష్యూ అయితే కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూ. అయితే త్రివిక్రమ్ శ్రీనివాసే కాకుండా ఇంకొక హీరో పేరు కూడా మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దాని గురించి కూడా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడు అంటూ ట్వీట్ చేసింది. ఆరోగ్య పరంగా సంతోషాన్ని కూడా దూరం చేశాడు అని చెప్పి పూనం ఆ ట్వీట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే మా అసోసియేషన్కి త్రివిక్రమ్ పైన కంప్లైంట్ చేస్తే అటు సైడ్ నుంచి ఎటువంటి కనీసం ప్రశ్నించలేదు, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు అని చెప్పింది. త్రివిక్రమ్ చేసే పనులని, అంటే ఒక మంచి స్టార్ డైరెక్టర్ కాబట్టి ఇంకా
ఎంకరేజ్ చేస్తున్నారు మా అసోసియేషన్ నుంచి కూడా అని అన్నారు. సో ఇప్పుడు విష్ణు స్పందించడం లేదు కాబట్టి మా సెక్రటరీ అయినటువంటి శివబాలాజీ కూడా ఒకటే అన్నారు, తను ట్విట్టర్లో ట్వీట్స్ చేసినందువల్ల న్యాయం జరిగేది లేదు. సో ఎటువంటి హెల్ప్ కావాలన్నా తను లీగల్ ప్రొసీడింగ్స్ త్రూ వెళ్తే కూడా మేమేమైనా హెల్ప్ చేయగలుగుతాము, అంతే తప్ప ట్విట్టర్లో లేదా ఇన్స్టాగ్రామ్లో తనను ట్యాగ్ చేసి పోస్ట్ చేయడం వల్ల తనకి ఎటువంటి ఉపయోగం జరగదు, ఎటువంటి సొల్యూషన్ కూడా మేము ఇవ్వలేము అని చెప్పి శివబాలాజీ కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ క్లారిటీ కోసం ఇంకా వెయిట్ చేసి చూడాలి అసలు ఎక్కడి దాకా ఈ కేసు కొనసాగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అసలు ఒక కొలిక్కి రాని కేసు ఇప్పటికన్నా ఎండ్ కార్డు పడుతుందా, అసలు దీని వెనకాల ఇంకా ఎవరెవరన్నా పేరును మెన్షన్ చేస్తుందా, అసలు కంప్లైంట్ ఇస్తుందా లేదా, అసలు ఈ గొడవన్నిటికీ కారణం ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సింది ఉంది.